అందరికీ నమస్కారం. ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద కానీ సుమారుగా 3 లక్షల మందికి పైగా డిఎస్సి రాసినటువంటి నిరుద్యోగులందరూ కూడా పడుతున్నటువంటి వేదనని వైఎస్ఆర్సీపీ గత కొన్ని రోజులుగా ప్రజల ముందుకు తీసుకురావడం కానీ జరిగినటువంటి వారికి న్యాయం చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది. ఈరోజు ప్రతి నిరుద్యోగి కూడా తమకు జరిగిన అన్యాయాన్ని మాతో సంప్రదించడం కానీ మాకు వారు వాట్సాప్ ద్వారా వారికి ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈరోజు కోనా శశిధర్ గారు స్కూల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలానే అజయ్ జైన్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వీరందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత వారం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చెప్పినటువంటి వాటిల్లో ఉన్నటువంటి అసత్యాలన్నింటినీ కూడా మేము ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మాట్లాడినటువంటి అంశాల్లో కూడా వారు అన్నీ కూడా అసత్యాలు మాట్లాడడం కూడా జరిగింది. ఒక అరగంట ముందే వారి ప్రెస్ మీట్ పూర్తి కావడం కానీ ఆ ప్రెస్ మీట్ వినిన తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు సమయం రాత్రి 7:30 అవుతున్నా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినటువంటి కోనా శశిధర్ గారు చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, మేము కాల్ లెటర్స్ పంపించింది 1:1 రేషియోలోనే పంపించినాము అంటున్నారు. అసలు 1:1 రేషియోలో కాల్ లెటర్ పంపించినాము అంటే దాని అర్థం ఏంటి అని అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. కాల్ లెటర్ కింద ఏదో కొన్ని కండిషన్స్ రాసినాము అంటారు. కండిషన్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. తెచ్చినటువంటి సర్టిఫికేట్స్లో కనుక జెన్యున్నెస్ లేకపోతే వారికి పోస్ట్ ఇవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 1:1 అని మీరు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. 1:1కి అర్థం ఏంటి అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి హారిజాంటల్ రిజర్వేషన్ అని మేము మొట్టమొదటిగా అప్లై చేసినాము, దానివల్ల ఈ సమస్యలు వస్తాయి, 1:1లో పిలిచినా కూడా ఉద్యోగాలు రావు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ఎంత అసంబద్ధంగా ఉందంటే మీకు అంటే ఆయన చెప్పినటువంటిది బేసిక్గా నేను ఆయన చెప్పిన దానికి ఇంకోటి కూడా చెప్తాను. ఆయన ఆర్టీసీ బస్ ఎగ్జాంపుల్ చెప్పినారు, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ ఇవి రెండు కూడా ఉంటాయి మామూలుగా రిజర్వేషన్ సిస్టంలో. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వీరందరినీ కూడా వర్టికల్ రిజర్వేషన్లో అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 5 స్టైర్స్ అపార్ట్మెంట్ కనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ ఓసీ, ఫస్ట్ ఫ్లోర్ బీసీ, సెకండ్ ఫ్లోర్ ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఈ విధంగా 5 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కనుక తీసుకుంటే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కేటగిరీకి రిజర్వ్ అవుతుంది. దీన్నే వర్టికల్ రిజర్వేషన్ అంటాం. వర్టికల్ రిజర్వేషన్లో ఒక ఫ్లోర్లో ఉండాల్సిన వాళ్ళని ఇంకొక ఫ్లోర్లోకి మార్చలేం. ఒక ఫ్లోర్లో గనక వ్యాకెన్సీ ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీగా పెడతాం. ఇది వర్టికల్ రిజర్వేషన్. 5 ఫ్లోర్స్ ఉంటే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరికి కేటాయిస్తాం. ఇకపోతే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ ఓసీకి ఇచ్చినాం. ఈ ఓసీకి మొత్తం మీద 100 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఓసీకి సంబంధించి 40 ఫ్లాట్స్ వారికి వచ్చినాయి అనుకుందాం. ఈ 40 ఫ్లాట్స్లో కొన్ని జనరల్లో ఉంటాయి, కొన్ని ఉమెన్కు ఉంటాయి, కొన్ని పిహెచ్సికి ఉంటాయి, కొన్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఉంటాయి. దీన్ని హారిజాంటల్ అంటాం. ప్రతి ఫ్లోర్లో కూడా హారిజాంటల్గా రొటేట్ అవుతాయి. ఏ కమ్యూనిటీకి అయినా కూడా హారిజాంటల్గా వస్తాయి. అంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని జనరల్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఈ విధంగా హారిజాంటల్గా రొటేట్ అవుతాయి. ఈ హారిజాంటల్లో మాత్రం ఒక దాంట్లో లేకపోయినా వాటిలో ఉండే వాళ్ళని అకామిడేట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మహిళకు సంబంధించి 33% రిజర్వేషన్ ఉండాలా. మహిళలు జనరల్లో గనక ఫిల్ అయిపోతే ఇంకా మరలా అదనంగా 33% ఇవ్వరు. అదే వర్టికల్ రిజర్వేషన్కి వచ్చే పని అయితే వారు ఖచ్చితంగా వారి రిజర్వేషన్ వారికి అప్లై అవుతుంది. వారు ఓసీలో ఫిల్ అయిపోతే ఎస్సీకి సంబంధించి కొన్ని ఉన్నాయి, ఓసీలో కనుక రిజర్వ్ అయిపోతే ఆ మిగిలిన వాటిని ఎస్సీకి ఇవ్వాల్సిందే, మిగతా అన్ని కూడా. కానీ హారిజాంటల్ రిజర్వేషన్కి వచ్చేటప్పటికి ఓసీలో గనక ఒక మహిళకే ఇచ్చే పని అయితే ఆమె ఓసీ జనరల్లో గనక ఫిల్ అయిపోతే ఇంకా అదనంగా మహిళకంటూ ఇవ్వరు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్. అంటే వర్టికల్ రిజర్వేషన్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కేటగిరీకి ఇస్తారు,
ఒక కేటగిరీ ఉండేవాళ్ళు ఇంకొక కేటగిరీలో ఇవ్వరు. హారిజాంటల్ అంటే ఒక ఫ్లోర్లో ఉండే ఫ్లాట్స్ అన్నింటిలో కూడా జనరల్, మహిళ వీరందరికీ కూడా అకామిడేట్ అవుతాయి. ఒకవేళ ఒకరు కనుక వ్యాకన్సీ ఉంటే మిగతా వాటితో అడ్జస్ట్ చేస్తారు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్. దీనిని మీరు చెప్పే పాయింట్లో 1:1 రేషియోలో మేము క్యాండిడేట్స్ ని పిలిచాము. అయితే హారిజాంటల్ రిజర్వేషన్ ఉన్నందువల్ల ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరు వస్తారో తెలియదు కాబట్టి మేము అందరినీ కూడా పిలవడం 1:1లో పిలిచి ఆ తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ లో స్పోర్ట్స్ కోటాను తీసుకొని వచ్చి ఆ స్పోర్ట్స్ కోటాలో కొంతమందిని ఫిల్ చేయాలి కాబట్టి వారు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకొని ఆ కేటగిరీలో ఉండే వాళ్ళని కొంతమందిని లేపేసేసి వీరిని అకామిడేట్ చేసినామని చెప్పి కోనా శశిధర్ గారు చెప్పినారు. ఈ విషయం ప్రజలందరికీ, నిరుద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవాలి. హారిజాంటల్ రిజర్వేషన్ లో 1:1 రేషియోలో అందరినీ పిలిచిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ లో స్పోర్ట్స్ కోటా కింద కొంతమందిని ఫిల్ చేయాలి కాబట్టి వారిని అకామిడేట్ చేయడానికి వారు ఏ కేటగిరీలో అయితే ఉంటారో ఆ కేటగిరీలో 1:1 రేషియోలో పిలిచిన వాళ్ళని కూడా పక్కన పెట్టి వీళ్ళకి ఇచ్చినాము అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందేశం. ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. మీ దగ్గర డేటా లేదా? మీ దగ్గర వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ రెండింటినీ కూడా మనం అకామిడేట్ చేయాలా అనే విషయం మీకు తెలుసా తెలియదా? స్పోర్ట్స్ కోటా వాళ్ళందరూ కూడా ఏ కేటగిరీలో ఏ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు అకామిడేట్ అవుతారన్నది మీకు ముందుగా తెలియదా? అలా ముందుగా మీకు గనక తెలియాలి ఖచ్చితంగా. లేకుంటే ఏ విధంగా స్పోర్ట్స్ కోటా కింద మీరు స్పోర్ట్స్ డిఎస్సీని పెట్టి వారందరి దగ్గర ముందుగా అప్లికేషన్స్ తీసుకున్నారు? వారికి కేటగిరీస్ తెలిసినప్పుడు వారికి సంబంధించి ఏ కేటగిరీలో వస్తారో చూసుకొని వారిని కూడా మనం 1:1 రేషియోలో పిలిచేటప్పుడు వారిని పిలిచేసేయాలి. అలా కాకుండా మీరు 1:1 రేషియోలో పిలిచినామంటున్నారు. 1:1 అంటే అర్థం ఏంటన్నది తెలుసుకోవాలి. పిలిచిన తర్వాత మేము హారిజాంటల్ వెరిఫికేషన్ చేసుకొని స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేయడానికి వీళ్ళలో కొంతమందిని తొలగించినామన్నారు. ఇది చాలా అసంబద్ధమైనటువంటి నిర్ణయం. అంటే దానివల్ల ఏమర్థమవుతుందంటే మా దగ్గర స్పోర్ట్స్ కోటా కింద ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా ముందుగా మాకు తెలియదని మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మేము తర్వాత ప్లాన్ చేసుకొని ఆ స్పోర్ట్స్ కోటాని మేము సెలెక్ట్ చేసుకొని వారందరినీ కూడా అకామిడేట్ చేయడానికి కొంతమందిని బలిపశువులుగా చేసినాము అనే అర్థం వస్తూ ఉంది. అలా కాకుండా ఒక సిస్టమ్, ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నప్పుడు, ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం అనే ఆలోచన మీకు ఉన్నప్పుడు ముందుగానే మీరు వర్టికల్ రిజర్వేషన్స్ లో ఎవరెవరికి వస్తాయి, హారిజాంటల్ రిజర్వేషన్ లో ఉండే వాళ్ళని ఏ కమ్యూనిటీలో వీరున్నారు వారిని ఏ కమ్యూనిటీలో మనం అడ్జస్ట్ చేయాలా, వాళ్ళని అడ్జస్ట్ చేసినప్పుడు మనకి ఎవరు రాకుండా పోతుందో చూసుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా 1:1 రేషియోలో మనము కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా మనము కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ లో కనుక జెన్యూన్నెస్ ఉంటే వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటిది ఎక్కడా కూడా నాకు తెలిసి రిజర్వేషన్ సిస్టమ్స్ లో ఎక్కడా కూడా జరగనటువంటి పరిస్థితిలో మీరు ఈ రోజు కోనా శశిధర్ గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది.